అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న సినిమా అఖండ 2 తాండవం. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి సత్తా చాటేందుకు బాలయ్య సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూకట్పల్లిలోని కైతలపూర్ గ్రౌండ్స్లో నిర్వహించారు. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్గా కనిపిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు ఈ చిత్రాన్ని. ఈ క్రమంలో శుక్రవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, యాక్టర్ హర్షాలి మల్హోత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ, తెలుగులో నా కెరీర్ ఇంత బాగా ఉండడానికి కారణం బోయపాటి శ్రీను. సరైనోడులో వైరం ధనుష్ క్యారెక్టర్ నా కెరీర్ను మార్చేసింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బోయపాటి గారికి థ్యాంక్ యూ అని, అండ్ బాలయ్య గారు మోస్ట్ క్యూటెస్ట్ యంగెస్ట్ యాక్టర్, డిసెంబర్ 5న అఖండ తాండవంలో వచ్చేయండి థియేటర్స్కి చూసుకుందామని చెప్పుకొచ్చారు. అలాగే సంయుక్త మీనన్ మాట్లాడుతూ, అఖండ గురించి తమన్ గారు చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. ఫిబ్రవరిలో కుంభమేళా ఉంది, అప్పుడే వచ్చింది ఈ సినిమాలో క్యారెక్టర్. ఇక బోయపాటి గారు చెప్పే యాక్షన్ కట్లోనే ఎనర్జీ ఉంటుంది. బాలయ్య గారు ఉంటే ఫుల్ ఆన్ ఎనర్జీ వస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇక తమన్ గారు మాట్లాడుతూ, అరుణాచలం దర్శనం చేసుకోవాలంటే అదృష్టం చేసుకోవాలి, అలాగే ఈ అఖండ చేయాలంటే నాకు బలం కావాలి అని చెప్పుకొచ్చారు తమన్. అండ్ ఇది తమన్ మ్యూజిక్ కాదు, ఆ శివుడు చేయిస్తున్నాడు. అఖండ 1లోనే అన్నీ చేశాం, 2లో ఏం చేస్తాం అనుకున్నాను. ఇలాంటి సినిమా చేయాలంటే అదృష్టం చాలా ఉండాలి. అది శివుడి రూపంలో బాలయ్య గారిని చూస్తుంటే 14 డిగ్రీస్లో కష్టపడ్డారు అని, బోయపాటి గారు రాసిన దానికి 1000% ఇస్తాడు బాలయ్య అని చెప్పుకొచ్చారు. కొన్ని సినిమాలకు చాలా చెప్తాం, కానీ ఈ సినిమాకు చేతులెత్తి దండం పెడతాం. ఆదికి చాలా మంచి పేరు వస్తుంది అని, దూకుడు, ఆగడు తర్వాత 14 రీల్స్తో పనిచేయడం హ్యాపీగా ఉంది. బాలయ్య గారితో సినిమా అంటే 10 ఎగ్జామ్స్ రాసినట్లే, ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉండాలి అని, మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి అని చెప్పుకొచ్చారు తమన్ గారు.